పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణ మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణ మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పైన నేడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన విచారణ ముగిగా నేడు కడియం శ్రీహరి పైన దాఖలైన పిటిషన్ను స్పీకర్ విచారించనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపైన 3 వారాల్లోకి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తుది హెచ్చరిక జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపాలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించిన విషయంపై ఈరోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా నిన్న దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ని సుదీర్ఘంగా విచారించారు. అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ గా కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ ఉంటుంది. ఈ రోజు స్పీకర్ ఎదుట కడియం శ్రీహరితో పాటు తమ న్యాయవాదులు సైతం ఈ రోజు హాజరుపడుతున్నారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, కడియం శ్రీహరితో పాటు దాని ఇద్దరు పిటిషన్ సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు టెక్నికల్ గా దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంతో పాటు కడియం శ్రీహరి తన కూతురు ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత అనేక సభలు సమావేశాలు కూడా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కడియం శ్రీహరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరిద్దరికి సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ తీరుపై. ఎందుకు మీరు వీరిద్దరి విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు, మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా మేమే నిర్ణయం చెప్పాలా, మేమే ఆదేశాలు ఇవ్వాలా అని గతంలోనే స్పీకర్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వీరి విషయంలో ఇప్పటికే 4 వారాలు స్పీకర్ కి గడువు ఇచ్చింది. కాబట్టి ఈ 4 వారాల్లో ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. 4వ వారం వరకైనా వీరిద్దరికి సంబంధించిన విషయంలో క్లారిటీ స్పీకర్ ఇస్తాడా లేదా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతమైతే ఈ రోజు కడియం శ్రీహరి విచారణ అయితే మరికాసేపులోనే ప్రారంభం కానుంది. ఉదయం 11:10 కడియం శ్రీహరితో పాటు అదేవిధంగా కడియం శ్రీహరిపై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డితో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ హాజరై క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు విచారణ తర్వాత మరి రిపేర్ సంబంధించిన పిటిషన్ లో తీర్పు స్పీకర్ ఎప్పుడు ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. సునీల్, ఇప్పటికి 8 మందికి క్లీన్ చిట్ లభించింది కాబట్టి కడియం శ్రీహరి విషయంలో కూడా అదే తరహా నిర్ణయం వచ్చే అవకాశం ఉందా సునీల్? ఖచ్చితంగా. ఎందుకంటే కడియం శ్రీహరి తను అప్పటిలో తన స్పష్టమైనటువంటి కొన్ని అంశాల కోసం నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, కేవలం ముఖ్యమంత్రిని తమ అభివృద్ధిలో భాగంగా నియోజక అభివృద్ధిలో భాగంగానే తమ ముఖ్యమంత్రి కలిసాము. తన కూతురు ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా గెలిచింది కాంగ్రెస్ పార్టీలో. కానీ తాను మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు. మరోవైపు తాను పార్టీ వెళ్ళినట్టు కూడా ఎక్కడ కూడా తనకు నోటీసులు బీఆర్ఎస్ నేతలు ఎక్కడ కూడా ఇవ్వలేదంటూ కూడా మరోవైపు కడియం నేత పాటు దానం నాగేంద్ర కూడా చెప్పారు. ఎందుకంటే టెక్నికల్ గా దానం నాగేంద్ర అయితే చాలా క్లియర్ గా ఇరుకున పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్తో, అదేవిధంగా గతంలో బీఫామ్తో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాబట్టి అతను కొంచెం టెక్నికల్ గా ఇబ్బంది తలెత్తే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. మరి దీని విషయంలో ఈ కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మనకు చూడాల్సింది చెప్పవచ్చు. అయితే సునీల్, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియ వస్తుంది కాబట్టి నేడే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందా సునీల్? ఈ రోజు నిర్ణయం రాదు. ఈ రోజు కేవలం విచారణ మాత్రమే కొనసాగుతుంది. ఈ రోజు విచారణలో కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కడియం శ్రీహరితో పాటు కడియం శ్రీహరి న్యాయవాదులు, మరోవైపు దీనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థుల న్యాయవాదుల వాదనలు కూడా పరిలో తీసుకుంటారు. ఈ ఇద్దరిది నిన్న మనం చూసాం, దానం నాగేందర్ విచారణ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి ఈ రోజు కడియం శ్రీహరి విచారణ కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయాలపై పిటిషన్లపై కూడా మరొక రోజు తీర్పు స్వీకరించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గడువు ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. 4వ వారంలో పూర్తిగా ఈ విషయాలపై తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఈ 4 వారాల్లోపే ఈ స్పీకర్ వీరిపై నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా ఈ రోజు అంటే చూడాల్సి చెప్పవచ్చు. ఈ రోజు కేవలం
సంబంధించినటువంటి కడియం శ్రీహరి విచారణ మాత్రమే ఉంది. ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే కడియం శ్రీహరి విషయంలో అయితే స్పీకర్ ఖచ్చితంగా గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో అదే తరహాలో క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది చెప్పవచ్చు. దీంతో పాటు దానం నాగేంద్ర విషయంలో ముఖ్యంగా మళ్ళీ రీ-ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని చేస్తున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి స్పీకర్ దానం నాగేంద్ర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్, ఒకవేళ స్పీకర్ నిర్ణయం కడియంకు వ్యతిరేకంగా ఉంటే ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? ఆ ఆలోచన ఏమైనా ఉందా కడియంకి? ఖచ్చితంగా ఎప్పటికీ మనం చూడొచ్చు, స్పీకర్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను యథావిధంగా అమలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలినటువంటి ఇద్దరిపై కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా న్యాయస్థానాలు ఆలోచిస్తామని మరోవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదే తరహాలో తను ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే తమ కూడా కోర్టులో ప్రయత్నిస్తామని కూడా మరోవైపు అటు పార్టీ ఫిరాయించిందని ఆరోపణలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి. మరి కడియం ప్లేస్ కావచ్చు, దానం నాగేంద్ర విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇరు వర్గాలు అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరోవైపు ఆరోపణలు మింటపడుతున్నటువంటి ఇది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలు ఆశ్రయిస్తారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు నుంచి ఇచ్చారు స్పీకర్. మరోవైపు 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు కాబట్టి హైకోర్టులో రాష్ట్ర స్వతంత్ర న్యాయస్థానంలో ఈ యొక్క అంశంపై మరొకసారి కోర్టు విచారించారు. ఎందుకంటే అన్ని ఆడియోలు, వీడియోలు, అదేవిధంగా ఫోటోస్ అన్ని కూడా పార్టీ జాయిన్ అయినట్టు ఫోటోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా చూపించి వాటిని నిలుపులు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేసే అవకాశం కలుగుతుంది. కోర్టులో ఖచ్చితంగా తెలుసుకుంటాం, ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదే తరహాలో తాము కూడా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఈ విషయాలపై కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా మరోవైపు ఆరోపణలు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.